ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ తీరంలో మళ్లీ వేట ప్రారంభం. మత్స్యకారుల హడావిడితో రేవుల సందడి. 11 జెట్టీల్లో 1650 పడవలు సిద్ధం. కొల్లేరు భవితవ్యంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మత్స్యకారుల కోసం కీలక నిర్ణయాలు. డ్రైన్ వాటర్ పై సీఎం కీలక ఆదేశాలు. నెల్లూరులో నియమాలు లేని రొయ్యల సాగు. జీవో నెంబర్ 7ను పట్టించుకొని ఆక్వా రైతులు. 40,000 ఎకరాల్లో సాగు. 20,000 మంది మాత్రమే రిజిస్టర్. దేశంలో ట్యూనా ఫిషింగ్ కు తొలి ప్రత్యేక హార్బర్ ను ప్రారంభించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. 6,250 మందికి పైగా మత్స్యకారులకు స్వయం ఉపాధి కల్పించనున్న హార్బర్. భారత్ వియత్నాం మధ్య మత్స్య రంగంలో సహకారానికి నూతన దిశ. ఆక్వాకల్చర్ టెక్నాలజీ కోల్డ్ చైన్ లో భాగస్వామ్యానికి ప్రాధాన్యం. ప్రపంచ మార్కెట్లో మయన్మార్ రొయ్యలకు పెరుగుతున్న డిమాండ్. రొయ్యల ఎగుమతులతో $1.58 మిలియన్ ఆదాయం. ఇక ప్రధాన వార్తల్లోకెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేండ్ర నాగరాజు అనే రైతు వరుసగా వనామీ రొయ్యల నష్టాలతో విసిగి కొత్త మార్గాలు అన్వేషించి ఇప్పుడు మత్స్య రంగంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రొయ్యల తర్వాత తుళ్లు రకం సముద్ర చేపలను చెరువుల్లోనే పెంచుతూ ఏడాదిలో 2 పంటలు వేసి లాభాల బాటలో దూసుకెళ్తున్నాడు. తుళ్లు చేపలకి 0 నుండి 30 ppt ఉప్పు నీటి అవసరం ఉండటంతో తక్కువ నీటి లభ్యత ఉన్న కృష్ణా డెల్టాలో సైతం వీటిని సులభంగా పెంచవచ్చు. కేవలం 5 నెలల సాగు కాలంతో తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి అందుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సముద్రం నుంచి మత్స్యకారులు వీటి పిల్లల్ని గుడ్డు దశలో పట్టి ₹1కు విక్రయిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో ఒక్కో కేజీకి ₹110 నుంచి ₹130 వరకు ధర పలుకుతోంది. అస్సాం, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా అమ్ముడవుతున్న ఈ తుళ్లు చేపలు రొయ్యల సాగుతో పాటు మత్స్యకారులకు కొత్త ఆదాయ మార్గాలను చూపుతున్నాయి. విశాఖ తూర్పు తీరంలో మత్స్యకారులు మళ్లీ చేపల వేటకు సిద్ధమవుతున్నారు. 2 నెలల నిషేధ కాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగియనుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చేపల రేవుల్లో బోట్లకు, వలలకు మరమ్మతులు జరుగుతున్నాయి. మొత్తం 11 జెట్టీల్లో సుమారు 650 మరపడవలు, 1000 ఇంజిన్ పడవలు సిద్ధంగా ఉన్నాయి. పాత బోట్లకు మరమ్మతులు చేస్తూనే కొన్ని కొత్త బోట్ల తయారీ కూడా శరవేగంగా సాగుతోంది. అలాగే పోర్టు అభివృద్ధిలో భాగంగా రహదారులు పూర్తి చేస్తున్నారు. చేపలు, రొయ్యల విక్రయానికి షెడ్లను సిద్ధం చేస్తున్నారు. మళ్లీ మత్స్యకారుల హడావిడితో రేవులు సందడిగా మారాయి. విజయనగరంలోని మడ్డువలస జలాశయంపై ఆధారపడి జీవిస్తున్న 574 మత్స్యకార కుటుంబాల జీవితం ఇప్పుడు తెడ్డులేని నావలా సాగుతోంది. ఏడాది నుంచి శ్రీ సీతారామ స్వదేశీ మత్స్య సహకార సంఘానికి పాలక వర్గం లేకపోవటం, 57.74 లక్షల లీజు బకాయిలు చెల్లించకపోవడంతో 6 నెలలుగా చేపల వేట నిషేధించబడింది. దీనివల్ల 15 గ్రామాల వలసలు పెరిగాయి. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు కూలీలుగా జీవిస్తున్నారు. గతంలో ప్రభుత్వం లీజు తీసుకునే ప్రైవేట్ ట్రేడర్ ద్వారా వేట సాగించబడినా ఇప్పుడు పాలక వర్గం లేక మూతపడింది. తాజాగా కొంతమంది మత్స్యకారులు కోర్టును ఆశ్రయించగా త్వరలో ఎన్నికలు జరిపించాలని ఆదేశాలు వెలువడ్డాయి. మత్స్యకారులు కోరుకుంటున్నది ఒక్కటే, లీజు బకాయిలు విడతల వారీగా చెల్లించే అవకాశం ఇవ్వాలి. మళ్లీ వేటకు అనుమతి ఇవ్వాలి. వారి ఎదురుగా అపార మత్స్య సంపద ఉన్నా వేటలేని జీవితం వాళ్లను తడబాటుకు గురి చేస్తోంది. ఉప్పునీటి జలాశయాల్లో చేపలను కేస్ కల్చర్ లో పెంచే ప్రయత్నం ఫలితాలివ్వడంతో మత్స్యకారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు, అల్లవరం, తొండంగి తీర గ్రామాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద చేపల సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించి విజయవంతమయ్యారు. ఒక్కో కేజ్లో 10x10 అడుగులు 8 గ్రాముల బరువుతో వదిలిన 2000 ఇండియన్ పాంపనో చేపలు 3 నెలల్లోనే 300 గ్రాముల బరువుకు ఎదిగి మార్కెట్లోకి వెళ్లాయి. ఈ పద్ధతిని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ CMFRI పర్యవేక్షిస్తూ సాంకేతికంగా శిక్షణ కల్పిస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం అందించే ఈ సాగుపై రైతులు, మత్స్యకారులు మంచి స్పందన కనబరుస్తున్నారు. పాయల్లో సాగు వల్ల భద్రతా వాతావరణం, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుండటంతో మరింత విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని CMFRI శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పర్యావరణంతో పాటు మత్స్యకారుల జీవనోపాధిని కాపాడే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొల్లేరు సరస్సు భవితవ్యంపై సోమవారం సమీక్ష నిర్వహించిన సీఎం కాంటూరు పరిధిలో 3 లక్షల మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో పెద్ద ఎత్తున మత్స్యకార కుటుంబాలు ఉండటం విశేషం. డ్రైన్ వాటర్ ను సరస్సులోకి విడుదల కాకుండా ట్రీట్మెంట్ తప్పనిసరి అని అన్నారు. ఉప్పుటేరులోని ఆక్రమణలు తొలగించి కొల్లేరు నీటిని సముద్రంలోకి వదిలే మార్గాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మత్స్యకారుల వేట మార్గాలను రక్షించడంలో కీలకంగా మారుతుంది. సరస్సు పరిధిలో ఉన్న 20,000 ఎకరాల జీరాయితీ డి పట్టా భూములు ఉన్న రైతులు, మత్స్యకారులకు ముందుగా న్యాయం జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమస్యలను కేంద్ర సంస్థలు సుప్రీంకోర్టు ముందు మానవీయ కోణంతో తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ చర్యలు చేపల వేటను ఆధారంగా జీవించే వేల కుటుంబాలు
కుటుంబాలకు మేలు చేస్తాయనటం సందేహమే లేదు. నెల్లూరు తీర ప్రాంతాల్లో రొయ్యల చేపల సాగు నియమాలు లేకుండా సాగుతూ ఉండటంతో వరి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం 2013లో విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం మంచినీటి గుంటలకు 20 మీటర్లు, ఉప్పు నీటి గుంటలకు 50 మీటర్ల దూరం ఉండాలన్న నిబంధనలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఇలా 40,000 ఎకరాల్లో సాగు జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు కేవలం 20,000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా 20,000 మందికి దీనిపై అవగాహనే లేదు. ఈ గుంటల నీరు వరి పొలాల్లోకి చేరి పంట పూర్తిగా నాశనం చేస్తోంది. పైగా రొయ్యల చెరువులో గుంటల మధ్య దూరం పాటించకపోవటం వల్ల పేను, వైట్ గట్, రెడ్ డిసీజ్ లాంటి వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. రైతులు ఈ సమస్యలను అధికారులకు చెప్పినా చర్యలేవీ కనిపించట్లేదు. అయితే దీనిపై ప్రతి గ్రామంలో జీవో నెంబర్ 7పై అవగాహన కల్పించాలి. లేదంటే సాగులో కొనసాగుతున్న గందరగోళం అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. విశాఖపట్నం చేపల రేవులో బోటు యజమానులకు కొత్తగా మరో 2 ఫింగర్ ఆకారపు ఫింగర్ జెట్టీలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే చోటు కొరతతో ఇబ్బందులు పడుతున్న బోటు ఆపరేటర్లకు ఇది తీపి వార్త. 32 కోట్ల వ్యయంతో విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపల రేవును ఆధునీకరణ చేస్తూ 200 మీటర్ల పొడవుతో 2 ఫింగర్ జెట్టీలను నిర్మిస్తున్నారు. ఇవి వచ్చే చేపల వేట సీజన్ నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రేవులో 11 జెట్టీలు ఉండగా ఓఎన్జీసీ మరియు పర్యాటక శాఖకు కొన్ని కేటాయించడంతో మిగిలిన వాటిలో 650 బోట్లు, 1000 ఇంజిన్ పడవలున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ సముద్ర జీవ వనరుల విభాగం తాజా అధ్యయనంలో విశాఖపట్నం తీర ప్రాంతం నుంచి సేకరించిన 15 రకాల చేపలు, రొయ్యలలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. 120 మైక్రోమీటర్ల కన్నా చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు, కండరాలు, కాలేయం వంటి భాగాల్లో కనిపించాయి. పాలిథిన్, పీవీసీ, నైలాన్, లాటెక్స్ వంటి పదార్థాలు ఇందులో ఉన్నాయి. యూరోపియన్ కమిషన్ ఎకో మెరైన్ ప్రాజెక్టులో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించబడింది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యం చేపలు మరియు మన ఆరోగ్యానికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ద ఇంటర్ స్టేట్ స్కిల్ ఒలింపియాడ్ లో వాల్యూ యాడెడ్ సీ ఫుడ్ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిఫట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో వివిధ రకాల ష్రింప్ ఫుడ్ ఉత్పత్తులు, చేప ఉత్పత్తులు ప్రదర్శించబడ్డాయి. ప్రత్యేకంగా నొబాషి ష్రింప్, బ్రెడెడ్ బటర్ఫ్లై ష్రింప్, పీడీ టెయిల్ ఆఫ్ ష్రింప్స్, పీడీటీఓ, స్కై వాటర్ ష్రింప్, మ్యారినేటెడ్ టెయిల్ ఆఫ్ ష్రింప్, కుక్డ్ రింగ్ ష్రింప్లతో పాటు స్క్విడ్ రింగ్స్, బ్రెడెడ్ ఫిష్ పిల్లెట్లను ప్రదర్శించారు. వినియోగదారులకు తక్కువ సమయంలో సిద్ధంగా ఉండే ఉత్పత్తులుగా ఉన్నాయన్నది ప్రధాన విశేషం. భారత సముద్ర ఆహార పరిశ్రమ భవిష్యత్తుకు ఇవి కీలకంగా మారనున్నాయి. ఎంపెడా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సీ ఫుడ్ ప్రాసెసింగ్ లో స్కిల్స్ పెంచే లక్ష్యంగా పెట్టుకుంది. మహబూబ్ నగర్ రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం గేట్లు మూసివేయడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గి చేపల గుంపులు బయటకు రావడంతో పెద్ద సంఖ్యలో చేపలు చిక్కుతున్నాయి. మత్స్యకారుడు నారాయణ వలకు 14 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. ఇది చూసి స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ చేపను రాజోలి గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కేజీకి 200 చొప్పున 2,400 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇదే తరహాలో మరో మత్స్యకారులకు 5 నుండి 7 కిలోల బరువున్న పెద్ద చేపలు కూడా దొరికాయి. తుంగభద్ర ఒడ్డున వలలు వేసిన ప్రతి ఒక్కరికి మంచి లాభాలొస్తూ ఉండటంతో స్థానిక మత్స్యకారుల్లో ఉత్సాహం ఉధృతంగా పెరిగింది. ఇలాంటి భారీ చేపలు సాధారణంగా అరుదుగా చిక్కుతాయి. కానీ జలాశయం గేట్లు మూసివేయటం వల్ల నీటి ప్రవాహ మార్గం తగ్గి చేపలు మట్టివైపు కదిలి వలల్లో చిక్కుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు రాజోలి పరిసరాల్లో మత్స్యకారుల రద్దీతో నదీ తీరాలు సందడిగా మారాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లిలో అక్రమ చేపల చెరువుల కల్లోలం. సుమారు 150 ఎకరాల ఇరిగేషన్ భూములను ఆక్రమించి అక్కడ 36కు పైగా చెరువులు తవ్వి కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతూ చేపల పెంపకాన్ని మాఫియా దందాగా మార్చారు. కోళ్ల కాళ్లు, ప్రేగులు, తోళ్లు, పాడైన మాంసాన్ని కరీంనగర్, రామగుండం నుంచి రాత్రి వేళలో ట్రక్కుల్లో తీసుకొచ్చి ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. తక్కువ కాలంలో బరువు పెరుగుతున్న ఈ చేపలను హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాలకు టన్నుల కొద్దీ ఎగుమతి చేస్తున్నారు. దీంతో ప్రజారోగ్యానికి హాని చేస్తూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కూడా కలుషితం చేస్తున్నారు. ఇదే నీరు హైదరాబాద్ వాటర్ సప్లైకు సరఫరా అవుతోంది. మత్స్యశాఖ అధికారుల ఫిర్యాదుపైన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ అక్రమ చేపల వ్యాపారం ఇప్పటికీ నడుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక ప్రాజెక్టును ప్రారంభించారు. చెన్నై తీరంలోని తిరువొత్తియార్లో 272.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్యూనా ఫిషింగ్ కు ప్రత్యేక హార్బర్ ను ప్రారంభించారు. దేశంలో ట్యూనా చేపల వేట కోసం ఇదే తొలి ప్రత్యేక హార్బర్ అని స్టాలిన్ ప్రకటించారు. లోతైన సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు
తిరిగొచ్చిన వెంటనే తమ చేపలను నాణ్యత కోల్పోకుండా వేగంగా ఎగుమతిదారులకు విక్రయించేందుకు అన్ని సదుపాయాలు హార్బర్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుతో తమిళనాడులోని 12 మత్స్యకార గ్రామాల్లో 6,250 మందికి పైగా మత్స్యకారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. 61 రోజుల వేట నిషేధం ముగియటానికి మరో 10 రోజులు ఉండటంతో రామేశ్వరం మత్స్యకారులు సీ ఫుడ్ ధరలను నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రోజంతా సముద్రంలో వేటాడి వచ్చే మత్స్యకారులకు సరైన ధర లభించకపోవడం బాధాకరమని జాతీయ సాంప్రదాయ మత్స్యకారుల సమైక్య ప్రతినిధి నల్లతంబి అన్నారు. వేట నిషేధం అనంతరం ఎగుమతికి అనువైన రొయ్యలు సాధారణంగా కిలో 700 రూపాయలకు ధర పలికినా కంపెనీలు మొదటి రోజుల్లో కేవలం 300కే తీసుకెళ్తున్నట్లు తెలిపారు. మండపం పరిసరాల్లో లభించే మండపం రొయ్యలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నా ధరలు పడిపోవటం మత్స్యకారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఎంపడ ఎగుమతిదారులు మత్స్యకారుల సంఘాల ప్రతినిధులతో కూడిన రొయ్యల ధర నిర్ణయ కమిటీ ఏర్పాటు మార్గమని వారు స్పష్టం చేశారు. భారత్ మరియు వియత్నాం మత్స్య రంగంలో వాణిజ్యం పెట్టుబడులు పెంచే దిశగా కీలక చర్యలు తీసుకుంటున్నాయి. మే 28న జరిగిన ఆన్లైన్ సెమినార్లో 2 దేశాల నుండి 150 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. ఆక్వాకల్చర్ టెక్నాలజీ, కోల్డ్ చైన్ వ్యవస్థ, నాణ్యత నియంత్రణ వంటి అంశాల్లో భాగస్వామ్యం పెంచాలని ట్రేడ్ కౌన్సిలర్ బుయ్ ట్రుంగ్ దుయంగ్ తెలిపారు. SCAI అధ్యక్షుడు పవన్ కుమార్ మార్కెట్ ఇంటెలిజెన్స్, సప్లై చైన్ కోఆర్డినేషన్ వంటి అంశాలపై 3 ప్రణాళికలు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ మాట్లాడుతూ ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్, జాయింట్ వెంచర్లు, కోల్డ్ చైన్ పరిష్కారాలు, వ్యాధి నియంత్రణ పరిశోధన, ట్రైనింగ్ వంటి అంశాల్లో 2 దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక మత్స్య వాణిజ్యానికి కొత్త దిశగా మారనుంది. ఇండియా, యూకే మధ్య కొత్తగా సంతకమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA ఇప్పుడు స్కాటిష్ సాల్మన్ పై దిగుమతి సుంకాన్ని ఏకంగా 33% నుంచి 0%కి తగ్గించింది. అంటే ఇకపై నాణ్యత గల స్కాటిష్ సాల్మన్ చేపలు భారతీయ మార్కెట్ కి మరింత సులభంగా, చౌకగా అందుబాటులోకి రానున్నాయి. ఇది ఒకవైపు బ్రిటన్ కు ఎగుమతుల పెరుగుదలకు, మరోవైపు భారత సముద్ర ఆహార వాణిజ్యానికి బలమైన పునాది కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. స్కాట్లాండ్ చేపల పరిశ్రమ దీన్ని గేమ్ చేంజింగ్ మూమెంట్ గా పేర్కొనగా, యూకే ప్రభుత్వం దీన్ని దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి మైలురాయిగా అభివర్ణిస్తోంది. ఇండియా మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రీమియం సీ ఫుడ్లకు తెరిచిన వేదికగా మారుతోంది. ఏప్రిల్ 2025లో మయన్మార్ 460 మెట్రిక్ టన్నులకు పైగా రొయ్యలను ఎగుమతి చేసి సుమారు $1.58 మిలియన్ సంపాదించిందని ఆ దేశ మత్స్యశాఖ తెలిపింది. ఇందులో 323.8 టన్నుల రొయ్యలను సముద్ర మార్గం ద్వారా పంపి $8.28 లక్షల, 140.09 టన్నులను భూ సరిహద్దుల ద్వారా పంపి $7.25 లక్షల సంపాదించింది. మయన్మార్ ప్రభుత్వం జపాన్, చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్ సహా 40కి పైగా దేశాలకు రొయ్యలు, ఫిష్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ పొందిన కార్మికులు ఎగుమతుల నాణ్యత కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మత్స్య సంపద మయన్మార్ ఆర్థిక వ్యవస్థలో ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుంటుందో మరియు ప్రపంచంలో మయన్మార్ రొయ్యలకు ఎంత డిమాండ్ ఉందో తెలుపుతోంది. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.